హలో, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాతిని ఛానల్. ఈరోజు హెల్తీ కర్రీ ఒకటి చేశానండి. అది చుక్కకూర అండ్ పాలకూర ఉల్లి కలిపి కర్రీ చేశాను. చాలా బాగుంది. ఈ కర్రీ చూడడానికి ఎంత బాగుందో. ఈ కర్రీ ఎలా చేశాను అనేది స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ వేడివేడి రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఈ కర్రీ ఎలా చేశాను అనేది ఇంక వీడియోలోకి వెళ్దాము. దీనికోసం ఒక 5 పాలకూర కట్టలు, 5 చుక్కకూర కట్టలు తీసుకున్నాను. అవి బాగా ఆకులు తుంచేసి బాగా కడిగి పెట్టుకోవాలి. మట్టి పోయేంతలాగా బాగా కడిగి పెట్టాలండి. 4-5 సార్లు కడుక్కోవాలి. అండ్ మొక్కలుగా ఉండేటప్పుడే కడుక్కోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకోవాలి. తర్వాత కూడా బాగా కడుక్కోవాలి. ఇసుక లేకుండా చూసుకోవాలి, మట్టి లేకుండా చూసుకోవాలి. నేను 5 పాలకూర కట్టలు, 5 చుక్కకూర కట్టలు తీసుకున్నాను. అండ్ పెద్ద ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. పాలకూర పులుపు, చుక్కకూర చప్పగా ఉంటుంది కాబట్టి 2 కలిపి వండుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. డెలివరీ అయిన తర్వాత పచ్చిమి కూరలు గట్టా పెడతారు కదండి, అలాంటి వాళ్ళు కూడా ఈ కర్రీ తినొచ్చు. కొంచెం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. గార్లిక్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది కర్రీ. డెలివరీ ఉంటారు కదా, డెలివరీ అయిన వాళ్ళకి, ఈ సిజేరియన్ అయిన వాళ్ళు గట్ట పచ్చిమి ఫుడ్ తింటారు కదా, అలాంటి వాళ్ళు గానుగ నూనె వేసుకొని ఈ కర్రీ చేసుకొని తింటే మంచిది. గానుగ నూనె అంటే అదేనండి, నువ్వుల నూనె వేసుకొని చేసుకొని అటువంటి వాళ్ళకి పెడితే మంచిది. ఇంకా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. నేను అప్పుడప్పుడు ఇలాగా లీఫీ వెజిటబుల్స్ వీక్లీ వన్స్ అండి వండుతాను. మార్చి వండుతూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రొటీన్గా ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు మార్చుతూ వండుతూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ మనకి ఒంటికి కూడా చాలా మంచిది కదా ఆకుకూరలు ఏ విధంగా అయినా కానీ తింటూ ఉండాలి. చూడండి, గార్లిక్ ఎక్కువ వేసుకున్నానండి. గార్లిక్, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర పోపులు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కర్రీ ఎలా వచ్చింది ఏంటనేది అర్థమవుతుంది. అండ్ మీరు కూడా ట్రై చేసుకొని చూడండి. నేనైతే మామూలు రిఫైండ్ ఆయిల్ వేసాను, కానీ గానుగ నూనె వేసుకుంటే, అదే నువ్వుల నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి. స్మెల్, టేస్ట్ చాలా అద్భుతంగా వస్తుంది. ఈజీ అనమాట, ఈజీ, తొందరగా. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా వండుకుంటే ఇష్టంగా తింటారు. వేడివేడి రైస్లో కలుపుకుంటే ఆ చుక్కకూర పులుపు అనేది కొంచెం నోటికి కమ్మదనం ఇస్తుంది. ఇందులో ఉంటే తోటకూర కూడా కలిపి వేసుకుంటే బాగుంటుంది. నేను ఈరోజు తోటకూర వేయలేదు, ఒత్తి చుక్కకూర, పాలకూరనే వేసాను. కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటే కూర బాగుంటుందని వేసాను. అది ఆప్షనల్, మీకు నచ్చితే ఆనియన్ ఎక్కువ వేసుకోండి, లేకుంటే కొంచెం వేసేసుకోండి. ఇవి మరీ ఫ్రై అయిపోకుండా చూసుకోవాలి. మరీ ఫ్రై అయిపోయినా అంత బాగుండదు. మీడియంగా ఫ్రై అయితే చాలు. అందులోని ఈ చుక్కకూర, పాలకూర వేసేసుకుందాం. ఇంకొకసారి చెప్తున్నానండి, మట్టి లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి ఆకుకూరలు ఏది కూడా.
చిన్న పిసరు మట్టి ఉన్నా కానీ తినలేం, కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి, గాబర పడకూడదు. ఆకుకూరలు వండేటప్పుడు చాలాసేపు కడిగి పెట్టాలి. బాగా కలిపి పెట్టాలి. ఆ కూర అంతా వేసేసి మూత పెట్టేయాలి, కలపకుండా మూత పెట్టి ఉంచేస్తే ఆకంతా మగ్గి వాటర్ అంతా ఇంకిపోతుంది అన్నమాట. చూడండి, ఆ కూర అంతా వేసేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచేద్దాం. కూర బాగా వచ్చిందండి, కొంచెం రాలేదు. 2 ఆకుకూరలు కలిపి వండాం కాబట్టి కూర కూడా బాగా దిగుతుంది, ఇంటిల్లిపాదికి సరిపోతుంది. వేడివేడి రైస్లో కలుపుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది. ట్రై చేసి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మీకు అర్థమవుతుంది. మంచి కలర్ఫుల్గా మంచి టేస్ట్గా వచ్చింది కర్రీ అయితే. మీలో ఎవరైనా ఇలాగా ఆకుకూరలు కలిపి వండితే ఒక కామెంట్ చేయండి. చుక్కకూర, పాలకూర ఎప్పుడు ఇట్లా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది అన్నంతో. చూడండి, ఆకుకూర అంతా వేసేసి మూత పెట్టి ఉంచడండి, మగ్గిపోయి దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు బాగా కలిపేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. పసుపు ఎక్కువే వేసుకోవాలండి. పసుపు మామూలుగా అంటే తినలేం కదా కూరలోని, ఇందులోనే కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ విధంగా మన పొట్టలోకి వెళ్తుంది పసుపు తింటే మంచిదని చెప్పేసి. ఆకుకూరలో విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి రోజు తిన్నా మంచిది. రోజు ఆకుకూరలు తినలేని వాళ్ళు వీక్లీ ట్వైస్ అయినా తింటూ ఉంటే మంచిదని నేను అనుకుంటాను. మేమైతే వీక్లీ 3 times వరకు తింటాము. ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ పడదు. స్పైస్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఆకుకూరలకు ఎక్కువ కారం వేసుకుంటే బాగుండదు. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ బాగా కలిపి పెట్టుకోవాలి. బాగా కలుపుకొని కాసేపు ఉంచుకోవాలి. అంటే ఉప్పు, కారం వేసాం కాబట్టి కాసేపు ఉంచుకోవాలి. కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా సైడ్ పాపడ్స్ వేపుకొని వేడివేడి రైస్, వేడివేడి చపాతీతోటి భలే ఉంటుంది. ట్రై చేయండి. ఎస్, వావ్, రెడీ అయిపోయింది. ఇంకా
ఇంకా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే రెడీ అయిపోయింది కాబట్టి వేరే బౌల్లోకి తీసేసుకోవటమే. చూడండి ఎంత మంచిగా వచ్చిందో కర్రీ. ఈ విధంగా చేసుకోండి, చాలా హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆకుకూరలు తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఈ కూర చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా వ్యూవర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఇలాగే నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి, బాయ్ ఆల్.